హాయ్ అండి అందరికీ. మనకి పెర్స్పెక్టివ్స్ నుంచి పర్యావరణ విద్య, ప్రజాస్వామ్య విద్య, విద్య ఆర్థిక శాస్త్రం ఈ 3 చాప్టర్స్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే పరిసరాల ద్వారా పరిసరాల గురించి పరిసరాల కోసమే నేర్చుకునే విద్యనే పర్యావరణ విద్య అంటామని పేర్కొన్నది ఎవరు? పరిసరాల ద్వారా పరిసరాల గురించి చూడండి, అన్ని పరిసరాలనే వస్తుంది. ఆర్సి శర్మ. పర్యావరణ పరిరక్షణ ఆశయాలను అమలుపరచడమే పర్యావరణ విద్య అని పేర్కొన్నది ఎవరు? యునెస్కో పేర్కొంది. క్రింది వానిలో పర్యావరణ స్వభావం కానిది? పర్యావరణ విద్యలో భాగంగా ఉంటుంది. పర్యావరణ భావనను పెంపొందిస్తుంది. పర్యావరణను విద్య విభేదిస్తుంది. పర్యావరణ కారకాలను తెలుపుతుంది. ఈ థర్డ్ అనేటటువంటిది కాదనమాట. క్రింది వానిలో పర్యావరణంలో భాగమైనది పైవన్నీ ఈ జీవవర్ణం, జలవర్ణం, శిలావర్ణం, వాతావరణం ఇవన్నీ పర్యావరణంగానే చెప్పబడతాయి. ఓజోన్ రంధ్రాలు పడడానికి కారణమైన వాయువు సిఎఫ్సి క్లోరోఫ్లోరోకార్బన్స్ అన్నమాట. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేటటువంటిది ఏ రకమైన కాలుష్యంగా పేర్కొంటారు? ఉష్ణ కాలుష్యంగా పేర్కొంటారు. భూమి మీద ఉష్ణోగ్రతలు నిరంతరం పెరగడాన్ని ఏమంటారు? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటారు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. పర్యావరణానికి పాటుపడే సమస్యలపై విద్యార్థి ధనాత్మక దృక్పథం కలిగి ఉన్న అతనిలో పెంపొందించాల్సినటువంటి బోధనా లక్ష్యం ఏమిటి? వైఖరిని పెంపొందించాలి. సుస్థిరాభివృద్ధి అనే పదాన్ని తొలిసారిగా ఎప్పుడు వాడారు? 1987లో సుస్థిరాభివృద్ధి అనేటటువంటి పదాన్ని తొలిసారిగా 1987లో వాడారు. క్రింది వానిలో సుస్థిరాభివృద్ధి యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? వనరులను కాపాడటం. అంటే ఏవైతే వనరులు ఉన్నాయో అవి మనం ప్రస్తుతం వినియోగించుకొని భవిష్యత్తు తరాలకు కూడా మనం మిగిల్చి ఉంచాలన్నమాట. భవిష్యత్ తరాలకి ఉపయోగపడే విధంగా మనం వనరులని కాపాడుకుంటూ వాడుకోవాలి. దీనినే సుస్థిరాభివృద్ధి అంటారు. 1972లో స్టాక్ హోమ్ నగరంలో జరిగినటువంటి పర్యావరణ పరిరక్షణ సమావేశానికి హాజరైన భారత ప్రధాని ఎవరు? ఇందిరాగాంధీ. పర్యావరణం కోసం 1980లో భారత ప్రభుత్వం నియమించిన కమిషన్ ఏమిటి? తివారీ కమిషన్. ప్రస్తుతం భారతదేశంలో పర్యావరణాన్ని ఏ శాఖ రక్షిస్తుంది? అడవుల శాఖ అనేటటువంటిది రక్షిస్తుంది. జల కాలుష్య నియంత్రణ చట్టంను ఎప్పుడు రూపొందించారు? 1974లో రూపొందించారు. వాయు కాలుష్య నియంత్రణ చట్టంను భారత ప్రభుత్వం ఎప్పుడు రూపొందించారు? 1981లో రూపొందించారు. పర్యావరణ పరిరక్షణ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 5వ తేదీన జరుపుకుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5వ తేదీన జరుపుకుంటారు. ఓజోన్ పొర దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారు? సెప్టెంబర్ 16. ఓజోన్ పొర దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారంటే సెప్టెంబర్ 16. పర్యావరణ పరిరక్షణ కోసం హరిత ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసినటువంటి దేశం భారత్ అన్నమాట. హరిత ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసింది. సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎక్కడ కలదు? సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎక్కడ కలదు అంటే అహ్మదాబాద్లో కలదు. పర్యావరణ పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఆదేశం మేరకు పాఠశాలలో ఏర్పాటైనవి ఏమిటి? నేషనల్ గ్రీన్ కార్ప్స్ NGCలో భాగంగా పాఠశాలలో ఈ క్రింది చర్యలను తీసుకున్నారు. అంటే పర్యావరణ క్లబ్లు ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం సమావేశాలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణపై సెమినార్లు నిర్వహించారు. క్లబ్బులు, సమావేశాలు, సెమినార్లు. సో పైవన్నీ పాఠశాల స్థాయిలో పర్యావరణాన్ని ఏ ఉపగమంలో బోధిస్తున్నారు? సహసంబంధ ఉపగమం. వ్యాస నైపుణ్యం పెంపొందించాలనుకున్న తెలుగు ఉపాధ్యాయుడు పర్యావరణ పరిరక్షణపై వ్యాసం రాయించినటువంటి ఆ ఉపాధ్యాయుడు అవలంబించినటువంటి బోధనా ఉపగమం.
సహసంబంధ ఉపగమం. అడవుల పాఠం బోధిస్తున్న సాంఘిక ఉపాధ్యాయుడు అడవులు తగ్గడం వల్ల పర్యావరణం హాని కలుగుతుందని తెలియజేసిన ఉపాధ్యాయుని యొక్క బోధన ఉపగమం. అక్కడ కూడా సహసంబంధమే ఏర్పాటు చేశారు. పాఠశాల సమయంలో పర్యావరణానికి కాలక్రమ పట్టికలో పీరియడ్ కేటాయించి పర్యావరణం బోధించిన అటువంటి ఉపగమం దేన్ని తెలియజేస్తుందంటే ప్రత్యేక ఉపగమం. ప్రత్యేకంగా కాలక్రమ పట్టికను ఏర్పాటు చేశారు కాబట్టి. భారతదేశంలో ఏ దశ విద్యలో పర్యావరణం ప్రత్యేక ఉపగమముగా బోధిస్తున్నారు? విశ్వవిద్యాలయంలో. భారతదేశం ప్రముఖ పర్యావరణ కార్యకర్త ఎవరు? సుందర్లాల్ బహుగుణ. పాఠశాల విద్యార్థులలో మొక్కలు పెంపొందించడం కోసం మొక్కే దిక్కు అనే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి జిల్లా నల్గొండ జిల్లా. పర్యావరణం అంటే ఏమిటి అనగా చుట్టూ ఉండే అని విద్యార్థి పేర్కొన్న అతనిలో నెరవేరినటువంటి లక్ష్యం జ్ఞానం. ఎన్విరాన్మెంట్ అనేది ఏ భాషా పదం? ఆంగ్లము. ఎన్విరానర్ అనగా అర్థం ఏమిటి? చుట్టూ ఉండే అని అర్థం. ఏ సమావేశం పర్యావరణ స్వభావాన్ని సూచించింది? బెల్గ్రేడ్ సమావేశం పర్యావరణ స్వభావాన్ని సూచించింది. ఈ క్రింది వానిలో పర్యావరణ విద్య ఆవశ్యకత కానిది? ఇక్కడ ఓజోన్ పొర రంధ్రాలు, కాలుష్యము, అలాగే అడవులు పెరగడం ఇవన్నీ పర్యావరణానికి చెందుతుంది. ఇక్కడికి వచ్చేసరికి జనాభా విస్ఫోటనం అనేటటువంటిది కాదనమాట. నెక్స్ట్ వన్, విద్యార్థి ఓజోన్ పొర రంధ్రాలకు కారణాలను తెలుసుకోవడం అనేటటువంటిది అవగాహన అవుతుంది. సుస్థిరాభివృద్ధి అనే పదాన్ని మొట్టమొదటిసారిగా నిర్వచించిన వారు ఎవరు? బంట్లాండ్ కమిషన్. సుస్థిరాభివృద్ధి ప్రకారం సరికానిది. ముందు తరాలకు వనరులను మిగల్చడం అనేటటువంటిది కాదు, భవిష్యత్తు తరాలకి వనరుల్ని మిగల్చడమే సుస్థిరాభివృద్ధి యొక్క నిర్వచనం అన్నమాట. పరిమితంగా వనరులను ఉపయోగించాలి, మరి తగిన ప్రమాణాలతో అభివృద్ధి చెందడం, అలాగే వనరులను పర్యవేక్షించడం ఇవన్నీ సుస్థిరాభివృద్ధికి సంబంధించినవి. పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఎప్పుడు చేశారు? 1986లో చేశారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1972లో. ఒక ఉపాధ్యాయునిగా పర్యావరణ పరిరక్షణలో విధి కానిది ఏమిటి? బడి తోటను పెంచుతాం, అలాగే పర్యావరణ సమావేశాలకి హాజరవుతాం, పర్యావరణ విజ్ఞాన యాత్రలు కూడా ఏర్పాటు చేయడం. ఈ పర్యావరణాన్ని బోధించాలి, బోధించకపోవడం అన్నారు కాబట్టి ఇది కాదు. సుస్థిరాభివృద్ధి యొక్క లక్ష్యము వనరుల్ని పర్యవేక్షించడం అన్నమాట. వనరుల్ని పరిరక్షించడమే సుస్థిరాభివృద్ధి యొక్క లక్ష్యం. ఇప్పుడు మనం ప్రజాస్వామ్య విద్యకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. ప్రజాస్వామ్య విద్యా లక్ష్యాలను ఏ కమిషన్ సూచించింది? ప్రజాస్వామ్య విద్యా లక్ష్యాలను ఏ కమిషన్ సూచించింది అంటే మొదలియార్ కమిషన్ సూచించింది. పేదరికం విద్యార్జనకు అడ్డు రాదని పేర్కొన్న విద్యా కమిషన్ ఏమిటి? కొఠారి కమిషన్. పుస్తక బ్యాంకుల పథకాన్ని ప్రారంభించాలని పేర్కొన్నటువంటి కమిషన్ ఏమిటి? కొఠారి కమిషన్. పుస్తక బ్యాంకుల పథకం అంట. జాతీయ భాష హిందీ అధ్యయనం ప్రోత్సహించాలని సూచించే భారత రాజ్యాంగ ఆర్టికల్ 351. ఈ క్రింది వానిలో ప్రజాస్వామ్య ఉపాధ్యాయుని లక్షణం కానిది? పిల్లలకు స్వేచ్ఛనివ్వకపోవడం అనేటటువంటిది కాదు. ఇక్కడ చట్టాన్ని గౌరవించడం, జాతీయ సమైక్యతను పెంపొందించడం, వివక్షత చూపడు ఇవన్నీ ప్రజాస్వామ్య ఉపాధ్యాయుని యొక్క లక్షణాలు. నైతికత ఉంటుందన్నమాట. డెమోక్రసీ అనేది ఏ పదం? డెమోక్రసీ అనేటటువంటిది మనకి ఇక్కడ చూస్తే ఆంగ్ల పదం. క్రింది వానిలో ప్రజాస్వామ్య సూత్రం కానిది? ఇక్కడ వ్యక్తి స్వేచ్ఛ ప్రజాస్వామ్యమే, సమన్యాయం ప్రజాస్వామ్యం, సమానత్వం ప్రజాస్వామ్యం, మార్పులో నమ్మకం ఉండకపోవడం అనేది కాదు. క్రింది వానిలో ప్రజాస్వామ్య విద్యా లక్షణం
ఇవన్నీ కూడా అంటే సర్వజనీన విద్య, సమాన విద్య, ఉచిత విద్య ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య విద్యా లక్షణాలన్నమాట. క్రింది వానిలో ప్రజాస్వామ్య విద్యా లక్ష్యం కానిది. ఇక్కడ నైతిక విలువలు పెంపొందించడం అనేది కాదు. వృత్తి నైపుణ్య అభివృద్ధి, మూర్తిమత్వ అభివృద్ధి, పౌరసత్వ అభివృద్ధి ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య విద్యా లక్ష్యాలన్నమాట. విద్యలో అసమానతకు కారణం కానిది. విద్యలో అసమానతకు కారణమేంటి, అది కానిది ఏంటి అంటున్నారు. అన్ని ప్రాంతాల్లో పాఠశాలలు లేకపోవడం కూడా అసమానతకి కారణమే. ఇక్కడ పేదరికం కూడా విద్యలో అసమానతకి కారణమే. మరి విద్య ప్రైవేటీకరణ జరగడం కూడా అసమానతకు కారణమే. ఈ మాతృభాషలో బోధన అనేది కాదనమాట. ప్రాథమిక స్థాయిలో ఉచిత పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని సిఫార్సు చేసినటువంటి కమిషన్ ఏది? కొఠారి కమిషన్. అన్ని స్థాయిల్లో విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేయాలని పేర్కొన్న కమిషన్ కొఠారి కమిషన్. జాతీయ ఓపెన్ స్కూల్ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1989. జాతీయ అక్షరాస్యత దళాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1988. వెనుకబడిన తరగతుల యొక్క పిల్లలకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలని పేర్కొనేటటువంటి ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 46. చూడండి, వెనుకబడిన తరగతుల పిల్లలకైతే 46. విద్యా అర్థశాస్త్రంకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. క్రింది వానిలో ఏ సంస్థ విద్యను పెట్టుబడిగా గుర్తిస్తుంది? విద్యను పెట్టుబడిగా గుర్తించే సంస్థ ఏది? యునెస్కో అన్నమాట. యునెస్కో అనేది విద్యను పెట్టుబడిగా గుర్తించింది. మనిషిని మానవ మూలధనంగా మార్చాలంటే తప్పనిసరిగా ఏంటి అవసరం? విద్య అనేది అవసరం. ప్రపంచంలో జనాభా కొరియా అభివృద్ధి చెందడానికి ఆధారమైనది ఏమిటి? జపాన్ మరియు కొరియా ఈ రెండు అభివృద్ధి చెందడానికి కారణం మానవ వనరులు. భారతదేశంలో విద్యను పెట్టుబడిగా గుర్తించినది ఏమిటి? ఇది 1986 నూతన విద్యా విధానం. మానవ వనరులు అభివృద్ధి చెందాలంటే విద్యలో ఎటువంటి మార్పులు రావాలి? సాంకేతిక విద్యలో మార్పులు రావాలి. అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? ఆడమ్ స్మిత్. ఆర్థిక వృద్ధితో విద్యకు గల సంబంధాన్ని తెలిపేది విద్యా అర్థశాస్త్రం అని పేర్కొన్నది ఎవరు? ఆజాద్. విద్య కోసం వ్యక్తి పెట్టేటటువంటి ఖర్చే మానవ మూలధనం అని పేర్కొన్నది ఎవరు? షుల్జ్ అన్నమాట. షుల్జ్. ఈ క్రింది వానిలో మానవ మూలధన లక్షణం కానిది ఏమిటి? ఇక్కడ చూస్తే దీనిని మానవ మూలధనాన్ని బదిలీ చేయలేము, మరి దీనిని విభజించలేము, మరి దీన్ని తాకట్టు పెట్టలేము. ఈ మానవ మూలధనం అంతా సమానమైతే కాదు, ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. మనిషి వనరుగా మారాలంటే నిర్దిష్టమైన శిక్షణ అవసరం అని పేర్కొన్నది ఎవరు? పీటర్ ఫ్రీంకర్ అన్నమాట. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.